అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘోర దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు కేంద్రం ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇటీవలి కాలంలో దేశంలో జరిగిన అతి పెద్ద విమాన ప్రమాదంలో ఒకటిగా నిలిచిన ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు, మూల కారణాలను వెలికితీయడానికి ఈ కమిటీ ప్రధాన లక్ష్యం. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకి చెందిన సీనియర్ అధికారులతో పాటు ఇతర ఏజెన్సీల ప్రతినిధులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ప్రమాద కారణాలను నిగ్గు తేల్చేందుకు అంతర్జాతీయ సంస్థల నిపుణులతో కలిసి పనిచేయనున్నారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఏ విధంగా జరిగింది, భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కేంద్ర పౌర విమానయాన శాఖ అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తోంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో పనిచేసే కమిటీలో అనేక విభాగాలకు సంబంధించిన ఉన్నతాధికారులను నియమించింది. విమాన ప్రమాదం ఏ విధంగా జరిగింది, తదుపరి ప్రమాదాలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలపై 3 నెలల్లో సమగ్ర నివేదికలను మంత్రుల శాఖకు అందజేయాలని కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను అంచనా వేయడంతో పాటు ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు, భద్రతా మార్గదర్శకాలను కమిటీ సమీక్షించనుంది. భవిష్యత్తులో విమాన ప్రమాదాలను నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలను రూపొందించడంపై కమిటీ దృష్టి పెడుతుందని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. 3 నెలల్లో కమిటీ తన నివేదికను మంత్రిత్వ శాఖకు సమర్పిస్తుంది. ఈ కమిటీ సంబంధిత సంస్థలు నిర్వహించే ఇతర విచారణలకు ప్రత్యామ్నాయంగా ఉండదు. ఈ కమిటీ స్వతంత్రంగా పనిచేస్తుందని, సంబంధిత అధికారులు నిర్వహిస్తున్న ఇతర చట్టబద్ధమైన లేదా సాంకేతిక దర్యాప్తులతో సంబంధం ఉండదని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. విమాన ప్రమాదాలపై దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీలో కేంద్ర హోం కార్యదర్శి, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి, కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి, డీజీసీఏ అధికారులతో పాటు గుజరాత్కు చెందిన పలువురు అధికారులు ఉన్నారు. ఈ కమిటీ విమాన డేటా, కాక్పిట్ వాయిస్ రికార్డర్లు, విమాన నిర్వహణ రికార్డులు, ఏటీసీ లాగ్, సాక్షుల సాక్ష్యాలతో సహా అన్ని రికార్డులను యాక్సెస్ చేయగలదు. ప్రమాద సైట్ తనిఖీలు నిర్వహిస్తుంది. సిబ్బంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, సంబంధిత సిబ్బంది వాంగ్మూలాలు సేకరిస్తుంది. విదేశీ పౌరులు, విమాన తయారీదారులు, అంతర్జాతీయ సంస్థలకు సహకరిస్తుంది. విమాన ప్రమాదాలు, భద్రతా చర్యలపై వేసిన కమిటీ కేంద్ర హోం కార్యదర్శి నేతృత్వంలో పనిచేయనుంది. కమిటీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి జాయింట్ సెక్రటరీ స్థాయి ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. విమాన ప్రమాదానికి మూల కారణాన్ని నిర్ధారించడం జరుగుతుంది. ఇంజిన్ వైఫల్యమా, మానవ తప్పిదమా, వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవడమా, లేదా ఇతర కారణాలతో విమానం కూలిపోయిందా అనే అంశాలపై కమిటీ విచారణ జరుపుతుంది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు నివారించడానికి అవసరమైన సిఫార్సులు చేస్తుంది. విమాన ప్రమాదాలను నివారించడానికి ఉత్తమ అంతర్జాతీయ పద్ధతులను పరిశీలించి సిఫార్సులు చేస్తుంది. Any information that is going around this, any theory that is going around this crash, everything will be analyzed, and the high level committee is going to do its own investigation, which is going to be independent of all the other investigations that are going to happen. AIB is going to be the technical side of the investigation, which will be very much core to what we are trying to do in finding out what exactly happened. And the high level committee is also going to meet very soon. On Monday itself they are going to meet, try to finish the process within 3 months to get a consolidated report on this investigation. విమాన ప్రమాద సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యవసర ప్రతిస్పందనను అంచనా వేయడం, సహాయ చర్యలు, కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయానికి సంబంధించి ఇప్పటికే ఉన్న మార్గదర్శకాలను కమిటీ పరిశీలిస్తుంది. దేశంలో గతంలో జరిగిన విమాన ప్రమాదాల రికార్డులను పరిశీలిస్తుంది. ప్రమాదానంతర చర్యలు ఏ విధంగా ఉండాలి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని ఏజెన్సీలు, సంస్థల పాత్రలను కమిటీ తెలియజేస్తుంది. విమాన ప్రమాదాలను నివారించడానికి, ప్రమాదానంతర పరిస్థితిని నిర్వహించడానికి అవసరమైన విధాన మార్పులు, కార్యాచరణలను కమిటీ సూచిస్తుంది.